దర్బారు జరుగుతుందా? ఈ ప్రజా దర్బార్ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ప్రజా దర్బార్లో ఏం జరుగుతోంది? శ్రీహరి పులివెందుల స్థానిక ఎమ్మెల్యే ప్లస్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తన పులివెందులకు చేరుకున్నాడు. ప్రజా దర్బార్ ఈరోజు తొలి రోజు పులివెందులలో 3 రోజుల భాగంగా 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పులివెందులకు ఇప్పుడే రావడం జరిగింది. ఇప్పుడే జస్ట్ నివాసంలోకి వెళ్ళి తన నివాసం దగ్గర ఉన్న అతని కాంపౌండ్లోనే క్యాంప్ కార్యాలయం ఉంటుంది. ఆ క్యాంప్ కార్యాలయంలో మొత్తం జనం అంతా ఉంటారు. ఆ పులివెందుల నియోజకవర్గానికి చెందిన జనం, అంటే అవినాష్ రెడ్డి ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయన తోలిన జనం, ప్రజా సమస్యల కోసం వచ్చిన కాదు, ముందు జనం తప్పకుండా నేను వచ్చే లోపల ఇక్కడ జనం ఉండాలి అనే ఆదేశాలు ముందు అవినాష్కి అందుతాయి. అవినాష్ నియోజకవర్గంగా జనం అక్కడికి రప్పిస్తాడు. సో ఇప్పుడే ఏది ఏమైనా కూడా ఏ జనమైనా కానీ సమస్యలతో కావచ్చు, ఆయన తోలిన జనం కావచ్చు, సో మొత్తం మీద పులివెందులకు చేరుకొని నివాసంలోంచి ఇప్పుడే క్యాంపు కార్యాలయానికి వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం జనంతోనే ఉన్నాడు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రజా దర్బార్ అనేది ఆయన గతంలో పులివెందుల జనం పోల్చుకుంటే కదా మనం పులివెందులో తిరిగాము, చూసాము, వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళ ఓటర్లతోనే మాట్లాడాం. అయితే వాళ్ళు అనటం ఏంటంటే మాకు ఇక్కడ తోటలు ఎక్కువగా నిమ్మ తోటలు ఉంటాయి, అరటి తోటలు ఉంటాయి, ప్లస్ ఎర్రగడ్డలు, సో ఉల్లి, సో ఈ రేట్లన్నీ ఇటీవల పూర్తిగా ఎలాంటి ధరలు లేక వెళ్ళున్నాము. మా సమస్యలు ఎవరు తీర్చాలి? ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి మాకున్న నియోజకవర్గంలో ఉన్న రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయితే అసెంబ్లీలో అడిగితే ఏదన్నా ప్రభుత్వం ఏదైనా స్పందించవచ్చు. సో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోయా మా సమస్యలు ఎవరు తీర్చాలి? మేము ప్రతిపక్షం ఇప్పుడు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ ఉన్నారు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ ఉన్నారు. ఎంతసేపు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి అంటే మేము జగన్ మనుషులము, ఎప్పటి నుంచో ఆ వైఎస్ ఓటర్లము, ఓటు బ్యాంకు వాళ్ళ సొంత ఓటు బ్యాంకు, మేము వాళ్ళ ముఖం చెల్లదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మాకు ముఖం చెల్లదు. ఈయన అసెంబ్లీకి పోడు, మా సమస్యలు ఎలా తీర్చాలి అదే ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా చాలాసార్లు అవి పులివెందుల ప్రజలు చర్చించుకుంటున్న మాట అదే. అయితే ఇటీవల అసెంబ్లీకి పోయిన నేపథ్యంలో అప్పుడప్పుడు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మామూలుగా జగన్ రెడ్డి పులివెందులకు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తన తండ్రి వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, మిగిలిన ఎప్పుడైనా ప్రైవేట్ కార్యక్రమాలు, అంటే ఇప్పుడు వర్ధంతి లేదు, జయంతి లేదు, ఈ రోజు రావడం ఏంటంటే ఒక పెళ్లి కార్యక్రమాలు, ప్రైవేట్ కార్యక్రమాలు వచ్చాడు. సో ఏదేమైనా కూడా కనీసం ఎప్పుడో ఒకసారి మనం పులివెందులకు వస్తాం కాబట్టి, బెంగళూరు అమరావతి వదిలి ఎప్పుడో ఒకసారి పులివెందులకు వస్తాం కాబట్టి మనం ప్రజా దర్బారు ఏదో ఒకటి ఒక 3 రోజులు ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. అంటే 3 రోజులు కంపల్సరీ ఉంటాడు. ఇప్పుడు కూడా 3 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. సో ఈ రోజు 3 రోజుల షెడ్యూల్ ఏంటి అసలు? ఈ రోజు ఏంటంటే ఈ రోజు ఫస్ట్ ప్రజా దర్బారు ఈ రోజు ప్రజలు ఏమైనా ఉంటే వస్తే అక్కడ ఏదైనా సమస్యలు చెప్తే పక్కనే అవినాష్ రెడ్డికి చెప్తారు. సో వాళ్ళ ఏదైనా ఉంటే సమస్యలు చూడని అవి తీరవ కూడా గతంలో కూడా మనం అంటే సహజంగా నియోజకవర్గం పరిధిలో అంశాలు వస్తాయి కాబట్టి అక్కడ స్థానికంగా ఆర్డీఓ గారు లేకపోతే కలెక్టర్ గారు లేకపోతే ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడడం అనేది సహజంగా జరుగుతుంటుంది ఎవరైనా శాసనసభ్యులు ఎక్కడైనా నిర్వహించేటప్పుడు. సో అలా ఏమైనా చేస్తారా? అధికారులతో ఏమైనా మాట్లాడతారా? అంటే ఇప్పుడు ప్రోటోకాల్ కాబట్టి ఎంపీ ఉంటాడు కాబట్టి ఎంపీ అవినాష్ రెడ్డి అధికారులు ఇప్పుడు రెవెన్యూ సమస్య వచ్చిన దగ్గర ఎంఆర్ఓని పిలుస్తారు. అది కొందరు వచ్చినప్పుడు వస్తారు అధికారులు, రానప్పుడు రారు. కాబట్టి వస్తారు, ఒక్కొక్కసారి వస్తారు. ఇంకా అవినాష్ ద్వారా అవినాష్ చెప్తే అవినాష్ రెడ్డి వాళ్ళకు రెవెన్యూ అధికారులకు చెప్తాడు సమస్యలు. అవి సమస్యల పరిష్కారం కాలేదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ప్రజల్లో మనం రైతుల్లో గతంలో మనం కనుక్కోవడం జరిగింది, ఏదైనా పరిష్కారం అవుతాయని. ఇక్కడ పరిష్కారం కాకనే అసెంబ్లీకి వెళ్ళమని కోరుకుంటున్నాము. కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళడు. ఇక్కడి నుంచి పోతాడు, బెంగళూరులో ఉంటాడు, అడిగిపోతే అమరావతి ఉంటాడు తప్ప, లేకపోతే ఇతర దేశాలకు తప్ప ఇక్కడ ఇక్కడ మా సమస్యలు పరిష్కరించిన దాఖలాలు అయితే లేవు. ప్రజా దర్బార్ కూడా ఈరోజు తొలి రోజు నిర్మిస్తాడు. ఈ పరిష్కారం అవుతాయో లేదో కూడా తెలియదు అనేది ఆ ప్రజలు అనుకునే చర్చ. అయితే ఈ 3 రోజుల్లో ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తే రేపు ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్నాయి, మళ్ళీ రైతులతో ఎల్లుండి అట్లా అంతే ప్రైవేట్ కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది ఈసారి మాత్రము. సో ఈ రైతులతో ఒకరోజు మాత్రము రేపు ఈవినింగ్ కానీ మొన్నాడు ఉదయం కానీ ఒకరోజు పల్లెల్లో ఒక రౌండ్ వేసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది
రైతులు తెలుసుకుంటాడనేది మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు మాత్రము ప్రజా దర్బారు ఇట్లా 3 రోజులు మాత్రము నిర్వహిస్తారు. అయితే ఈ 3 రోజులు కూడా ప్రజలను ఒకవేళ రేపు ఫీల్డ్ తిరిగినా ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించినా ఎలాంటి మా సమస్యలు అయితే పరిష్కారం కావు. ఇతను అసెంబ్లీకి వెళ్ళడనేది అక్కడ పులివెందుల ప్రజలు అనుకునేది. టీఆర్ గారు రైట్, డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సో ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజలను కలుసుకొని ప్రజా సమస్యలు ప్రజా విజ్ఞప్తులు తీసుకున్న తర్వాత వాటిని జిల్లా స్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో ఆ మండల స్థాయిలో ఉన్న సమస్యల్ని ఆయా అధికారులకు చెప్పాలి. అది రాష్ట్ర సమస్య అయినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రుల దృష్టికో ఉన్నతాధికారుల దృష్టికో ముఖ్యమంత్రి గారి దృష్టికో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో అట్లా చాలామంది నేరుగా శాసనసభ్యులు వెళ్ళి కలుస్తారు. సో ఈయన వాళ్ళని వెళ్ళి కలిసే పరిస్థితి లేదు కాబట్టి కనీసం అసెంబ్లీలో ఇలాంటివి జరిగినా అసెంబ్లీలో క్వశ్చన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అది లేదు కాబట్టి